ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, మా మార్కాపురం నియోజకవర్గము మరియు మా డివిజన్లో ఉన్నటువంటి గిద్దలూరు, ఎర్రగొండపాలెం నియోజకవర్గాలు రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతాలు అధ్యక్ష. ఈ ప్రాంతాల్లో ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలుగా కూడా గుర్తింపు ఉంది అధ్యక్ష. అయితే రైతాంగం మీద 98% అక్కడ ప్రాంత ప్రజలు ఆధారపడి బతుకుతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. మా ప్రాంతంలో మిర్చి మీద దగ్గర సంవత్సరానికి 1,00,000 ఎకరాలలో మా ప్రాంతంలో పండిస్తారు అధ్యక్ష. ఈ మిర్చి పంట అనేది మాకు తీసుకురావడానికి గుంటూరు మిర్చి యార్డుకు తీసుకుపోవాల్సిన పరిస్థితి అధ్యక్ష. గుంటూరు మిర్చి యార్డుకు పోవాలంటే సుమారు 250 నుంచి 350 కిలోమీటర్ల పైచిలకు మా ప్రాంతం నుంచి అక్కడికి పోయేదానికి డిస్టెన్స్ అవుతుంది అధ్యక్ష. ఆ డిస్టెన్స్కు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ విపరీతంగా వస్తూ ఉన్నాయి, పోతే ఖర్చులు వస్తూ ఉన్నాయి, యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి, రకరకాల సమస్యలతో మా ప్రాంత రైతాంగం అంతా కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. కాబట్టి దయ ఉంచి నేను పెద్దలు మన అచ్చెన్నాయుడు గారి మంత్రి గారిని దృష్టికి తీసుకుపోతా ఉన్నాను అధ్యక్ష. మా ప్రాంతంలో ఒక మినీ మిర్చి యార్డ్ అనేది మా ప్రాంతానికి ఇచ్చే మాట అయితే మా డివిజన్ ప్రాంతంలో రైతుల్ని కాపాడిన వాళ్ళు అవుతారు. మా రైతాంగం మీకు జీవితాంతం, మా ప్రాంత రైతులు మీకు రుణపడి ఉంటారని చెప్పి మీ ద్వారా మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష.